హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వాసు డెలిసియస్ ఫుడ్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం ఎంతో రుచికరమైన మటన్ కర్రీ రెసిపీని ఎలా తయారుచేయాలో చూడబోతున్నాం. అది చెప్పబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయండి. ముందుగా 1 కిలో మటన్ని బౌల్లోకి తీసుకొని తరువాత మటన్ని నీటిలో కడగాలి. కడిగిన తర్వాత ముక్కలని కుక్కర్లో వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి తగినంత కారం పొడిని వేసుకొని తగినంత ధనియాల పొడిని ఇంకా పసుపుని వేసుకోవాలి. అలాగే తగినంత కలుపుని వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ కలుపుని వేస్తున్నాను. ఇప్పుడు ఈ మటన్ ముక్కలని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తరువాత 1 గ్లాసు నీళ్లు పోసి ఇంకొకసారి కలుపుకోవాలి. తరువాత కుక్కర్పై మూత పెట్టి కుక్కర్ 3 విజిల్స్ వచ్చే వరకు వెచ్చి ఉండాలి. మటన్ ఉడికేలోపు మనం మటన్కి కావాల్సిన మసాలాను తయారు చేసుకుందాం. దానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. కాస్త తరిగిన ఎండు కొబ్బరి, ముక్కలుగా తరిగిన ఉల్లిపాయ, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొన్ని మిరియాలు, కాస్త దాల్చిన చెక్క, 1 లవంగం, కొంచెం కొత్తిమీర మిక్సీలో వేసుకొని పేస్ట్లా తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న మసాలాని ఉడికించిన మటన్లోకి వేయాలి. ఇప్పుడు బాగా కలిపి కుక్కర్ను 3 విజిల్స్ వేయించాలి. మటన్ ఉడికేలోపు మనం పోపు వేసుకుందాం. కడాయిలో కాస్త నూనె వేసి నూనె వేడెక్కాక కొన్ని ఆవాలు వేసుకుని కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మూడు విజిల్స్ తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ ప్రెషర్ పోయాక మూత ఓపెన్ చెయ్యాలి. ఆహా, మటన్ ఎంత బాగా ఉడికిందో చూడండి. ఇప్పుడు పోపును మటన్ కర్రీలో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఎంతో రుచికరమైన మటన్ కర్రీ రెడీ అయింది. ఇప్పుడు మనం దాన్ని అన్నంలో వేసుకుని ఉల్లిపాయ ముక్కని నంచుకుని తింటుంటే ఆహా, ఎంత టేస్టీగా ఉందో. ఈ మటన్ కర్రీ ఎంతో రుచిగా అమోఘంగా ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు ఈ మటన్ కర్రీ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.